నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో ట్రెడిషనల్ రెసిపీ సొరకాయ మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. 1 కప్ పెరుగు, 5 లేదా 6 పచ్చిమిర్చి, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, ఆయిల్, 1 కప్ సొరకాయ ముక్కలు. ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు, కొత్తిమీర అండ్ అల్లం చిన్న ముక్క తీసుకోండి. ఇప్పుడు సొరకాయ మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మనం మజ్జిగ చేసుకోవాలి. దానికోసం కప్పులో పుల్లటి పెరుగు తీసుకోండి. పుల్లటి పెరుగుతో మజ్జిగ పులుసు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పెరుగుని బాగా చిలకాలి. తర్వాత మీ కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ వేసుకోండి. మజ్జిగ పులుసు పల్చగా కావాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి, లేదా కొంచెం చిక్కగా కావాలి అంటే తక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మజ్జిగను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ముక్కలు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకొని సొరకాయ ముక్కలను ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. సొరకాయ ముక్కలు ఉడికాయి. వాటర్ అంతా వంపేసి సొరకాయ ముక్కలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకోవడం చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వేడి చేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడాక శనగపప్పు, మినప్పప్పు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలిపి 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా చిన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా కలిపి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసి బాగా కలిపి ఉడికించుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని బాగా కలపాలి. తరువాత మజ్జిగ వేసి బాగా కలుపుకొని 1 నిమిషము పాటు ఉంచాలి. చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ సొరకాయ మజ్జిగ పులుసు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి